नमस्कार। हम पिछले कक्षा में शांति की राह में पाठ के अंतर्गत नेल्सन मंडेला जी के बारे में जान चुके हैं। अब हम इस कक्षा में मदर तेरेसा के बारे में जानेंगे। मदर तेरेसा, इनका पूरा नाम, मदर तेरेसा का पूरा नाम आग्नेस गोन्शे बोजेशियू तेरेसा था। उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। वैसे तो वे युगोस्लेविया मूल की थी, అంటే ఆమె యుగోస్లేవియా ఆమె నేటివ్ ప్లేస్ మా ఆగే చల్కర్ అంటే తను ముందు అంటే కొన్ని ఇయర్స్ తర్వాత తను సేవాకి భావన మే రత్ హోకర్ అంటే సర్వీస్ చేయాలి, సేవాకి భావన అంటే సర్వీస్, సేవా కాదు సర్వీస్కి భావన, సర్వీస్ చేయాలనే ఫీలింగ్స్తో ఆమె निमग्न అయిపోయి रथ होकर निमग्न होकर सेवा करने की भावना से निमग्न होकर भारत की नागरिकता स्वीकार कर ली। అంటే నాగరికత కాదు సిటిజన్షిప్ అంటే పౌరసత్వం, భారతదేశ పౌరసత్వం తను స్వీకరించింది। प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया। స్టార్టింగ్లో తను ఒక టీచర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది। किंतु उनका सपना कुछ और ही था, కానీ ఆమె డ్రీమ్ వేరే ఉండింది। వే అనాథో అంటే ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని, గరీబో అంటే పూర్ పీపుల్స్ని, రోగియో అంటే బీమారి అంటే వీళ్ళు ఉంటారు కదా రోగులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం తను ఇష్టపడేది, అంటే అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయాలి అని అనుకునేది। इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चारिटी की स्थापना की। అందుకే తను ఏం చేసింది 1950లో కోల్కతాలో ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థని స్థాపించింది। उनके द्वारा स्थापित संस्था को ही, ఆమె ద్వారా స్థాపించిన ఆ సంస్థకు నిర్మల్ హృదయ్ कहते हैं। ఆ సంస్థ పేరు నిర్మల్ హృదయ్। ఏదైతే 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ తను స్టార్ట్ చేసిందో దాన్ని నిర్మల్ హృదయ్ అని కూడా అంటారు। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। ఆమె తన లైఫ్ అంతా కూడా పూర్ పీపుల్స్కి, అనాథలకి, ఇంకా బీమారీలో కాతే రోగులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడంలోనే తన లైఫ్ అంతా కూడా తను సాక్రిఫైస్ చేస్తుంది। सन 1970 तक वे అంటే 1970 కంతా ఆమె गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए అంటే గరీబ్ అంటే పూర్ పీపుల్స్కి, అసహాయ అంటే హెల్ప్లెస్ వాళ్ళకి, అంటే ఎవరు కూడా సహాయం చేయకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ తను ఆదుకునేది। అలాంటి వాళ్ళ కోసం తను చేసిన మానవీయ కార్యం కెళ్ళి అంటే హ్యూమానిటీతో తను చేసిన వర్క్స్కి తను ఫేమస్ అయిపోయింది 1970కి। सन 1979 में उन्हें नोबल पुरस्कार 1979లో नोबल पुरस्कार వచ్చింది। 80 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। 80లో తనకి భారత రత్న పురస్కార్తో తన్ని సమ్మానిత్ करना का अर्थ है సన్మానించారు అవార్డ్స్ ఇచ్చి। उन्होंने कतनी से कहीं करने को अधिक महत्व दिया। తను ఏం చేసేదంటే కతనీ సే అంటే కహనే సే బి అంటే చెప్పడానికన్నా, కహీ కర్నీకో అధిక్ మహత్వ దియా అంటే చెప్పడానికన్నా చేయడానికి తను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది। इसलिए वे हमेशा कहा करती थी, అందుకే ఆమె ఎప్పుడు చెప్తూ ఉండేది, ఏమని చెప్తూ ఉండేది, प्रार्थना करने वाले होंठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా మిన్నా అని చెప్తాను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది। मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मातृमूर्ति करुणामयी मदर तेरेसा తన లైఫ్లో తను यह साबित कर ఇది ప్రూవ్ చేసింది। ఏమని ప్రూవ్ చేసింది, మానవ సేవ హీ మాధవ సేవ హే, మనుషులకు సేవ చేయడమే భగవంతునికి సేవ చేసినట్టు అని తను ప్రూవ్ చేసింది। परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। परोपकार के पथ पर అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే దారిలో వెళ్ళే వాళ్ళకు మాత్రమే వాస్తవిక్ జీవన్ అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పొందగలరు। ఎవరైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారో ఆటోమేటిక్గా భగవంతుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తారు, అంటే వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం యొక్క వాల్యూ తెలుస్తుంది। आज वे हमारे बीच में नहीं रही, ఇప్పుడు ఆమె ప్రజెంట్ మన మధ్యలో లేదు। किंतु उनके महान विचार కానీ ఆమె గొప్ప ఆలోచనలు, ఉత్కృష్ట కార్య అంటే ఆమె గ్రేట్ ఎఫర్ట్స్, और श्रेष्ठ పరోపకారి గుణ్ అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మంచి క్వాలిటీస్, పరోపకారి గుణ్ అంటే
ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే క్వాలిటీ। आज भी एक दिव्य ज्योति के रूप में ఇప్పుడు కూడా ఒక దివ్య జ్యోతి లాగా हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। మనం కూడా మన లైఫ్ని పరిపూర్ణం చేసుకోవడానికి మనకు దారి చూపిస్తున్నాయి। ఏదైతే మదర్ తెరీసా గారు ఏదైతే చేశారో, ఏ దారిలో అయితే వెళ్ళారో అదే దారిలో కూడా మనము వెళ్ళడానికి ఏం చేయాలి? మనం కూడా दूसरों की సహాయత కన్నా పరోపకారి అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే చాలు, ఆటోమేటిక్గా దేవుడు కూడా మనకు సహాయం చేస్తారు। ఇక్కడ ఇప్పుడు ఆమె ప్రజెంట్ మన మధ్య లేదు, అయినా కూడా एक दिव्य ज्योति के रूप में ఒక దివ్య జ్యోతి లాగా हमें वास्तविक जीवन बिताने की మనం మన లైఫ్లో నిజంగా మనం జీవించడానికి ఎలా జీవించాలి అనేది ఆమె దారి చూపిస్తూ ఉంది। ధన్యవాదాలు।